ముంబై హోమ్ గ్రౌండ్ లోనే చెడుగుడు ఆడించిన కేకేఆర్ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై. తుషార్ అద్భుతంగా బౌలింగ్ చేసి పవర్ ప్లే లోనే 3 వికెట్లు పడగొట్టగా ఆ తర్వాత పాండ్యా కూడా నారాయణ వికెట్ తీయడంతో అలాగే రింకు సింగ్ కూడా తొందరగానే అవుట్ కాగా కేకేఆర్ పని అయిపోయింది అనుకున్నారు అంతా. వెంకటేష్ అయ్యర్, మనీష్ పాండే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. వెంకటేష్ అయ్యర్ 52 బంతుల్లో 70 పరుగులు చేయగా మనీష్ పాండే 31 బంతుల్లో 42 పరుగులు చేశాడు. కేకేఆర్ ఇంకో బాల్ మిగిలిండగానే ఆల్అౌట్ అయిపోయిన కేకేఆర్ 169 పరుగులు చేయగా ఎంఐ బౌలర్లలో తుషార 3, హార్దిక్ పాండ్యా 1, బుమ్రా 3 వికెట్లు తీయగా పిఎస్ చావ్లా 1 తీశాడు. ముంబై బ్యాటింగ్ గురించి మాట్లాడితే కేకేఆర్ వికెట్స్ ఎలా అయితే పోయాయో ముంబై వికెట్స్ కూడా అలాగే పోయాయి. ముంబై బ్యాటర్స్ లో ఒక సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే 35 బంతుల్లో 56 పరుగులు చేయగా కానీ తను కూడా ఆఖరి వరకు ఉండి మ్యాచ్ ని ఫినిష్ చేయలేకపోయాడు. 45 పరుగులకి ఆల్అౌట్ అయిపోయిన ముంబై కేకేఆర్ లో స్టార్క్ 3.5 ఓవర్లేసి 4 వికెట్లు తీయగా రసల్, నారాయణ్, చక్రవర్తి 2 వికెట్లు తీసుకున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.